పరిశుద్ధుడా దేవా రెహస్తరియా రాబారు షిరిలు రుజునాన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్ లార్డ్. దేవా నీ ప్రేమని బట్టి వందనాలు ప్రభా, నీ అగ్నిని బట్టి వందనాలు. మాలో నీకు విరుద్ధమైన కాల్చివేసినావు ప్రభా, నాలో నీకున్నయ్య నీకు అనుకూలమైనవి ప్రభా, మాలో నీకున్నవి అనుకూలమైనవి జీవింపజేసినావు ప్రభా. అట్లాంటి అగ్ని ప్రవహింపజేసినావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. రెండు చేతులెత్తి హల్లెలూయా. సర్వఘనత మహిమ యేసుకే కలుగును గాక. అందరూ కూర్చోండి దయచేసి. కీర్తనలు 7వ అధ్యాయం 11వ వచనం. वचन संहिता की पुस्तक Psalm 7 chapter 11th verse. 7वां अध्याय 11वां वचन. కీర్తనలు 7:11. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు ఒకడును. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. 7:11. ప్రతిదినము కోపపడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడంట? खुदा क्या कहता है? ఏం చేస్తున్నాడు అక్కడ? क्या करता है खुदा? కోపపడుతున్నాడు. वो गुस्सा करते हैं. మరి దేవుడు కోపపడతాడా? क्या खुदा गुस्सा होते हैं? మరి కోపం అంటే పాపం అంటున్నారు. जो गुस्सा माने पाप कहते हैं ना. మరి నువ్వు కోపపడొచ్చా? फिर क्या तुम गुस्सा कर सकते हो? చెప్పండి, నువ్వు కోపపడొచ్చా? बोलिए, आप गुस्सा कर सकते हो क्या? నువ్వు కోపపడొచ్చా? गुस्सा कर सकते हो क्या? కోపం పడొచ్చా నువ్వు? तुम गुस्सा कर सकते हो क्या? మరి దేవుడు కోపపడుతున్నాడు. फिर खुदा तो गुस्सा कर रहे हैं. దేవుడు ఏం చేస్తే అది చేయాలి మనము. खुदा जो करता है हमें वो करना అంటే है. నువ్వు కోపపడద్దా? तो फिर क्या हमें गुस्सा नहीं करना है क्या? కోపపడొచ్చా? क्या हम गुस्सा कर सकते हैं? చెప్పండి. बोलिए. మరి అందరు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు, మీ ముఖాలన్నీ కూడా. आपके सबके चेहरे समझ में आ रहा है कि आप सब कंफ्यूजन में हो. అవన్నీ వాక్యం చివరిలో సంతోషంగా మారును గాక. इस वचन के अंत तक में वो सब कुछ आनंद से भर जाएगा. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. మరి యేసుక్రీస్తు ప్రభువే కోపపడుతున్నాడు ఇక్కడ. यीशु मसीह प्रभु ही जो यहाँ पर वे गुस्सा हो रहे हैं. కదండి, రకరకాలుగా కోపపడతా ఉంటారు మీరు. विभिन्न प्रकार से आप जो वे गुस्सा होते हो. కోపపడనోడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? ऐसा कोई है जो कभी गुस्सा नहीं ఎవడు होता లేడుగా? है? कोई नहीं है ना. కాబట్టి రకరకాలుగా పాపములో సాతాను మనల్ని త్రోసి వేస్తుంటది. विभिन्न प्रकार के पापों में शैतान हमें ढकेलता रहता है. ఆ పాపమే మనల్ని నరకానికి తీసుకుపోతుంటది. जब वही पाप हमको नरक की ओर ले चलता కాబట్టి है. దేవుల్లో మనం చిన్న చిన్న విషయాలు కూడా సరిదిద్దుకుంటూ ముందుకు इसलिए हमको పోతున్నట్లయితే जो खुदा में छोटी-छोटी बातों को भी सुधारते हुए మనం आगे बढ़ना है. ఆశీర్వాదంలో ప్రవేశిస్తుంటాం. हम जो आशीष में प्रवेश करते हैं నీ तब జీవితంలో ఏవో రకమైన మార్పులు నీకు కావాలి అని అనుకుంటుండొచ్చు నువ్వు. तुम्हारे जीवन में जिस किसी प्रकार के बदलाव तुम चाहते हो. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడంటే, खुदा तुमसे कैसे बात करता है? అవును ఒక 10 లక్షల అప్పులు నీకు పోవాలని అంటే हाँ, एक 10 लाख रुपए का कर्जा तुम्हारा अगर दूर होना ఆ तो 10 లక్షల కొరకు నువ్వు రకరకాలుగా ప్రయత్నిస్తా ఉంటావు. 10 लाख रुपयों के लिए आप विभिन्न प्रकार से जो है कोशिशें करते కానీ हो. ఎప్పుడైతే దేవుల్లో నువ్వు చిన్న మార్పు చేసుకుంటావో, लेकिन जब तुम अपने आप में खुदा में एक छोटा बदलाव करते ఈ हो. రోజు దేవుడు కోపం గురించి మాట్లాడుతున్నప్పుడు आज के दिन खुदा जब गुस्से के विषय में ఆ जब खुदा कहते కోపంలో हैं, నువ్వు మార్పు చేసుకున్నట్లయితే उस गुस्से में अगर तुम बदलाव लाओगे तो దేవుడు నీ 10 లక్షల అప్పు తీసేస్తాడు. खुदा तुम्हारे 10 लाख का कर्जा दूर कर देगा. ఒక ఉదాహరణగా నీకు చెప్తున్నాను. एक उदाहरण के तौर पर मैं तुमसे कह रहा हूँ నీలో ये, మార్పులు జరిగినప్పుడు जब तुम्हारे अंदर बदलाव నీ होते हैं, పరిసరాల్లో మార్పులు ఆటోమేటిక్ గా దేవుడు చేస్తాడు. అది तब तुम्हारे హల్లెలూయా. आसपास की परिस्थितियों में बदलाव खुद अपने आप लाता है. నీకు అర్థం हालेलुया. కాకుండా అన్ని మాయమైతా ఉంటాయి. आपको समझ में नहीं आएगा लेकिन वो सब कुछ गायब ఎలా हो जाएगा. పోయినే మీకు తెలియదు. कैसे वो चला गया तुम नहीं जानते हो. కాబట్టి ఈ రోజు కోపం గురించి దేవుడు మాట్లాడినప్పుడు आज के दिन जब गुस्से के विषय में खुदा कहता है तो దేవునిలో మార్పులు తెచ్చుకో, हमको खुदा में बदलाव तुमको पाना అప్పుడు है. మిగతా మార్పులు వస్తాయి. तब बाकी के నీ बदलाव ఆరోగ్యంలో आएंगे. మార్పులు వస్తాయి. आपकी सेहत में बदलाव आएंगे. హల్లెలూయా. हालेलुया. మరి ఎవరెవరు ఎలా కోపపడతారని అడిగితే कौन कौन किस किस रीति से गुस्सा होता है कहने पर ఒక్కొక్కటి ఇక్కడ కుక్కలాగా కోపడతాడు. यहाँ पर एक एक व्यक्ति एक एक तरीके से गुस्सा होता है. కొందరు కోపం వచ్చినా సరే थोड़ों को गुस्सा आने पर भी వాళ్ళు బయటికి చూపించకుండా లోపలనే जब वो बाहर की ओर ना दिखाते हुए अंदर ही अंदर 100 డిగ్రీలు పప్పు ఉడికినట్టు ఉడికిపోతా ఉంటారు. जो है 100 किलो जो है जैसे दाल उबलती वैसे उबलते चले जाते కానీ हैं. ఏమనలేరు. लेकिन वो मुंह खोल के कुछ नहीं कह सकते. ముఖ్యంగా ఇది ఎక్కువ జరిగేది चाहे ज्यादातर तौर पे ये होता है ఒక कि భార్యకి భర్త పట్ల జరిగేది. एक पत्नी के पति के प्रति जो होता భర్తను है, ఏమనలేరు, पति को वो कुछ नहीं ఈ कह లోపల सकती है, ఉడికిపోతా ఉంటారు. लेकिन अंदर ही उबलते चले जाते हैं. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అవతలోడు తప్పని తెలిసినా సరే ఈ లోపల ఉడికిపోతుంటారు, కానీ ఏమనలేని పరిస్థితులు सामने ఉంటారు. वाले की गलती है जानने के बावजूद अंदर ही अंदर उबलते चले जाते हैं, लेकिन वो मुंह खोल के कुछ कह नहीं पाते हैं. కొందరు నీ పైన నువ్వు కోపపడతా ఉంటావు. నువ్వు तुम जो अपने काम के ऊपर तुम खुद ही खुद जो गुस्सा होते ఇది हो. ముఖ్యంగా యవనస్తులు చేస్తా ఉంటారు. मुख्य तौर पे ये नौजवान करते వారిపైన हैं. వాళ్ళకి కోపము, उनको अपने आप पे गुस्सा आता है. ఎవరో ఏదో చేయడం వల్ల వారి వరకు కోపము. किसी ने कुछ करा उस कारण उनको अपने आप पे ही गुस्सा आता है. ఆ రకరకాల కోపాలు ఉన్నాయి. वैसे विभिन्न प्रकार के गुस्से हैं. మరి కోపము కూడా తప్పు కాదు, गुस्सा गलत नहीं है, కానీ ఎలాంటి కోపం కరెక్ట్?
लेकिन किस प्रकार का गुस्सा सही है, ఎలాంటి కోపం కరెక్ట్? किस प्रकार का गुस्सा सही है, ఎందుకంటే దాని ద్వారా కూడా నువ్వు నరకానికి పోతున్నావు. क्योंकि उसके द्वारा भी तुम जो नरक जा रहे हो, దాని ద్వారా నీ పిల్లలు నరకానికి పోవచ్చు. उसके द्वारा तुम्हारे बच्चे शायद नरक जा सकते हैं. మరి నీ యొక్క కుటుంబంలో तुम्हारे परिवार में ఇలాంటి కోపాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి మీరు. जो इस प्रकार के गुस्से को तुम्हें एक्सरसाइज करनी है. తల్లిదండ్రులు కూడా ఇలాంటి కోపము పడొచ్చు. जो है माता पिता इस प्रकार का गुस्सा उनमें होता होगा, ఇలాంటి కోపం పడొద్దు ఇంట్లో. लेकिन इस तरह का गुस्सा नहीं करना है ఆ घर में. ఇంట్లో అట్లాంటి వాతావరణాన్ని తయారు చేసినప్పుడు, जब घर में वैसा वातावरण तैयार करोगे, అట్లాంటి కుటుంబాన్ని నువ్వు కట్టినప్పుడు उस रीति से अपने परिवार को जब నీ संवारोगे, కుటుంబం అన్నిట్లో సరిదిద్దబడతా ఉంటది. तुम्हारा जो परिवार हर बातों में सही किया जाता ప్రార్థన है. చేసినోడు పరలోకానికి పోడమ్మా. सिर्फ प्रार्थना करने वाला इंसान स्वर्ग के राज्य नहीं जाता ప్రార్థన है. పరంగా జీవించినోడు పరలోకానికి పోతాడు. प्रार्थना के अनुसार जीने वाला व्यक्ति ही जो है वो जो है स्वर्ग के राज्य में నువ్వు जाता है. జీవించిన విధానం బట్టి నువ్వు పరలోకానికి పోతావు. तुम्हारे जीने का तरीका इसके अनुसार तुम स्वर्ग के అంతం राज्य में వరకు जाओगे. సహించిన వాడు పరలోకానికి పోతాడు. जो अंत तक सहन करता है वह व्यक्ति स्वर्ग में जाता है. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. धर्मी इंसान अगर वो ఒకవేళ 7 बार भी కోపంలో गिर నువ్వు जाए, పడిపోయినట్లయితే దేవుడు ఈ రోజు నీకు లేవనెత్తబోతున్నాడు. धर्मी इंसान अगर 7 बार भी गिर जाए फिर भी खुदा उनको ऊपर उठाता है. अगर आज के दिन गुस्से में तुम कहीं पर भी गिर गए तो खुदा आज के दिन आपको ऊपर उठाकर खड़ा करे. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం, इफिसियों की पुस्तक उसका 4था अध्याय उसका 27वां वचन, 26వ వచనం. 26वां కోపపడుడి గాని పాపము చేయకుడి. కోపపడుడి కాని పాపము చేయకుడి. చేయకుడి అంటే బైబిల్ కోపముని గుర్తిస్తున్నది. देखो बाइबल जो है गुस्से को पहचानता है कि కోపము పడొచ్చు అని గుర్తిస్తున్నది. जो है तुम गुस्सा कर सकते हो, क्योंकि वो ये కోపపడు कहता है కాని పాపము మాత్రము गुस्सा तो करना है చేయకుడి. लेकिन पाप तो नहीं करना है. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదు. सूर्यास्त होने तक तुम्हारा गुस्सा उसी रीति से नहीं रहना चाहिए. అంటే బైబిల్ కోపాన్ని గుర్తిస్తున్నది. माने जो है बाइबल जो इस गुस्से के विषय में बताता है కోపము తప్పు కాదు, गुस्सा गलत नहीं కోపము है, పాపము కాదు, गुस्सा पाप नहीं है, కానీ కోపము लेकिन गुस्सा నిన్ను పాపంలోకి वो तुम्हें నడిపించగలుగుతుంది. पाप की ओर चला सकता నీ है. కోపము నిన్ను పాపంలోకి నడిపిస్తుంది. तुम्हारा गुस्सा तुमको पाप में चलाता है. వేరల కోపము నిన్ను పాపంలోకి दूसरों నడిపించగలుగుతుంది. का गुस्सा जो तुम्हें पाप में चला सकता है. కాబట్టి కోపం పాపము కాదు, जो है गुस्सा यह पाप नहीं है, కోపం నిన్ను పాపంలోకి लेकिन నడిపించగలుగుతుంది. गुस्सा है जो तुमको पाप में चला सकता है. హల్లెలూయా. హల్లెలూయా. మరి బైబిల్ యొక్క వాక్యం అంతా నేను చదువుతున్నప్పుడు, जब बाइबल में ये पूरे वचन जब मैं पढ़ रहा था నన్ను तो నేను సరిదిద్దుకుంటున్నప్పుడు, मैं जब खुद को सुधार रहा था उस वक्त में, హల్లెలూయా हालेलुया, కదండి. ఎప్పుడు నన్ను చూస్తే చాలా మంది మీకు తెలుసు సమాధానంగా ఉంటాము, जो हमको देखने पर बहुत से लोग ये कहते हैं हम जो शांति पूर्वक रहते हैं कहकर, కానీ लेकिन ఈ మధ్య కాలంలో इस बीच में రకరకాల పనులు రకరకాలుగా అవుతున్నప్పుడు, చాలా భారాలు పెరుగుతున్నప్పుడు, विभिन्न प्रकार के काम है, विभिन्न प्रकार के जो बोझ व जिम्मेदारियां जो बढ़ रही है, तो చర్చిలు కట్టడము, బ్రాంచ్లు కట్టడము ఇవన్నీ కూడా పెరుగుతున్నప్పుడు कलीसियाओं को बनवाना, जो ब्रांच चर्चेस बनवाना, ये सब काम जो बढ़ रहा మైండ్ है, तो ఒకటేసారి అనేక వాటిపైన పనిచేస్తూ ఉండాలా. एक ही वक्त में जो दिमाग को सारी जगहों पर जो काम करना रहता ఇవన్నిట్లో है, నడిపిస్తున్నప్పుడు దేవుని ఆత్మ जब इन सब बातों में चलाता है तो खुदा का आत्मा, నాలో నేను గమనిస్తున్నది ఏంటంటే, मैं अपने आप में यह ఈ देखता हूँ మధ్య कि అక్కడక్కడ నాలో కోపం రేగుతున్నప్పుడు, जब यहाँ वहाँ मेरे अंदर जब गुस्सा भड़क उठता है, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా, हालेलुया, అప్పుడు దేవుణ్ణి నేను అడుగుతున్నాను, तब मैं खुदा से मांगता हूँ దేవా మరి ఎక్కడెక్కడ కోపడాల ప్రభా, कि खुदा मैं कहाँ कहाँ पर गुस्सा అసలు करूँ, కోపడొచ్చా ప్రభా? मैं गुस्सा कर सकता हूँ या नहीं. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా వదలొద్దు పరలోకానికి పోవడానికి. మనము कहीं पर भी 1 इंच छोड़ना नहीं है स्वर्ग के राज्य में प्रवेश करने के ఒక विषय వ్యాపారం में. చేస్తుంటే ఎలాంటి వ్యాపారం చేయాలి పరలోకానికి పోవడానికి? अगर व्यापार करें तो ఒక किस प्रकार का ఉద్యోగం व्यापार చేస్తా करना कि ఉంటే स्वर्ग के ఎలాంటి राज्य में ఉద్యోగం जाए. చేయాలి పరలోకానికి పోవడానికి? अगर एक नौकरी करते हो किस प्रकार की नौकरी करना ताकि स्वर्ग के राज्य में ఒక जावे. సేవకుడు ఉంటే ఎలాంటి సేవకుడు ఉంటే పరలోకానికి పోతాం మనము? अगर एक सेवक है तो किस प्रकार के सेवक के ఒక समान रहना ताकि సంఘస్థుడు स्वर्ग के ఉంటే राज्य में ఎలాంటి जाए. సంఘస్థుడుగా ఉండాలా? अगर एक जय कलीसिया के व्यक्ति तो किस ఒక प्रकार ఎలాంటి से रहना ताकि భర్తగా स्वर्ग के ఎలాంటి राज्य में భార్యగా जाए. ఉండాలా? कैसे पति व कैसी पत्नी के ఎలాంటి समान रहना తల్లిగా है. ఎలాంటి తండ్రిగా ఉండాలో మనము कैसी माँ व कैसे पिता के समान रहना है. ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ हर ఉండాలి. बातों के लिए हमको जांचते रहना है వాక్యానుసారంగా खुद చెక్ को. చేసుకుంటూ वचन के ఉండాలి. अनुसार खुद को जांचते रहना ఎందుకంటే है. దేవుని రాకడ వచ్చినా, क्योंकि जब खुदा का आगमन లేకపోతే होगा తర్వాత ఎవరైనా పోయినా, या बाद में कोई चले भी जाए దేవా दुनिया నాకు को తెలియదంటే छोड़कर, ఒప్పుకోడు దేవుడు. जय खुदा मैं नहीं जानता कहने पर खुदा నీ नहीं చేతికి मानने ఆల్రెడీ वाला. బైబిల్ వచ్చింది, जब तुम्हारे हाथ में बाइबल आई నీ है, చేతికి పరిశుద్ధ గ్రంథం వచ్చింది, तुम्हारे हाथों में पवित्र ग्रंथ నువ్వు నాకు आया है, తెలియదంటే దేవుడు నిన్ను ఒప్పుకోడు. मैं नहीं जानता कहोगे तो खुदा नहीं ఇది मानने నీ वाला. నిర్లక్ష్యమైతున్నది. ये तुम्हारा निर्लक्ष्य है. కాబట్టి ప్రతి దాంట్లో చెక్ చేసుకుంటూ इसलिए ఉండండి. हर बातों में आपको जांचते रहना है. అలా నేను చెక్ చేసుకుంటున్నప్పుడు उस रीति से जब मैं अपने आप को जांच परख रहा దేవుడు था నాతో ఈ యొక్క వాక్యాల ద్వారా మాట్లాడింది. तो प्रभु मुझसे इन वचनों के जरिए बात किया है. హల్లెలూయా. హల్లెలూయా. మరి కోపములో गुस्सा जो है
కరెక్ట్ వాటిపైన కోపపడేది ఉంటది, सही बातों के ऊपर गुस्से करने वाला होता है తప్పుడు వాటిపైన కోపపడేది ఉంటది, और गलत बातों के ऊपर गुस्सा करना ये होता అనవసరమైన है। వాటిపైన కోపపడేది ఉంటది. बेकार की बातों पर गुस्सा करना కానీ भी కొన్ని होता है। విషయాలు ఉన్నాయి వాటిపైన కోపడాలా, దేవుని కంటే దేవుని వాక్యం అంటున్నది. क्योंकि खुदा का वचन ही कहता है कि थोड़ी ऐसी बातें तुम जिस पे तुमको गुस्सा करना है। ఈ రెండు రకాలు ఈ రీతిగా ఉంటే ये दो प्रकार इस रीति से रहे మళ్ళీ కోపడినప్పుడు, तो फिर जब गुस्सा करते हैं కరెక్ట్ వాటిపైన కోపడినప్పుడు सही बातों के ऊपर जब तुम गुस्सा करते हो, ఇంకొక విషయం ఉన్నది. एक और बात है इसमें, నువ్వు కోపం కంట్రోల్లో ఉంటావా, కోపం నిన్ను కంట్రోల్ చేస్తుందా, లేదా నువ్వు కోపంని కంట్రోల్ చేస్తున్నావా? तुम उस गुस्से के काबू में हो या वो गुस्सा तुम्हारे काबू में है, इस पे ध्यान देना है। చాలా మంది వచ్చి నా దగ్గర అంటారు, అన్న పరిశుద్ధాత్మ వచ్చింది, కంట్రోల్ తప్పిందని అంటారు. जो है बहुत से लोग आके कहते हैं अल्लाह मुझ पर पवित्र आत्मा आया, मैं जो है मेरे काबू में ही नहीं हूँ कहकर। చాలా తప్పు మాట అది. ये बहुत ही गलत बात है। తాగినోడు కంట్రోల్ తప్పుతాడు, जो शराबी होता है वो शराबी को वो अपने काबू में नहीं పరిశుద్ధ रखता, ఆత్మ నిన్ను కంట్రోల్లో పెడతది, लेकिन पवित्र आत्मा जो है वो तुमको जो है काबू में నిన్ను रखता है। కంట్రోల్లో తప్పించదమ్మా. वो तुम्हारे काबू से तुम्हें बाहर नहीं जाने देता పరిశుద్ధాత్మ है। వరాలు నిన్ను కంట్రోల్లో పెడతాయి. पवित्र आत्मा के वरदान तुम्हें आपके आपे में वो आपके काबू में పరిశుద్ధాత్మ रखते हैं। నీ కోపాన్ని కంట్రోల్లో పెట్టును గాక. पवित्र आत्मा जो है आपके गुस्से को काबू में रखे। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు కోపడుతున్నారు, బాగుంది, जो है तुम गुस्सा और अच्छी बात है, మంచి लेकिन వాటి పైన కోపడుతున్నారు, अच्छी बातों के लिए गुस्सा कर रहे हो, కానీ लेकिन కోపం నేను కంట్రోల్ చేస్తుందా, నువ్వు కోపాన్ని కంట్రోల్ वो చేస్తున్నావా? गुस्सा तुम्हें तुम्हारे ऊपर हावी व काबू कर रहा है या तुम उस गुस्से को काबू ఇష్టం में रख ఉన్నట్టు रहे हो? రేగిపోతున్నావా నువ్వు? तो मन मर्जी में आए जैसा भड़क उठ रहे हो गुस्से में। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఉదాహరణగా మత్తయి సువార్త उदाहरण के रूप में मत्ती पुस्तक 21 అధ్యాయం 12 వచనంలో, 21वां अध्याय इसका 12वां वचन, మత్తయి సువార్త 21 అధ్యాయం 12 వచనం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 21st చాప్టర్ 12th వర్స్. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చివారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. చాలు. హల్లెలూయా. हालेलुया। కదండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కోపడిండు. यहाँ पर यीशु मसीह प्रभु एक गुस्सा किए हैं। దేవుడు అక్కడ యెరూషలేములో తన సన్నిధికి ప్రవేశించినప్పుడు जब प्रभु वहां पर यरूशलेम में जिस मंदिर में प्रवेश करते క్రయ हैं, విక్రయములు కలిగిన వ్యాపారాలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడ जब वहां पर क्रय विक्रय व्यापार जो वे कर रहे थे, దేవుడు వాళ్ళని తరిమి కొట్టిండు, खुदा ने वहां पर उनको भगाया है, బల్లలు ఇసిరేసిండు. उनके सारे जो है टेबलों को जो है దేవుడు तोड़ ఇక్కడ दिया है। కోపడుతున్నాడు వాళ్ళ మీద. खुदा वहां पर गुस्सा करते हैं। మరి ఇది కరెక్ట్ వాటిపైన కోపమా అని అంటే, क्या ये सही बातों के ऊपर का गुस्सा है कहने पर? ఎస్, ఇది కరెక్ట్ వాటిపైన కోపము. हाँ, ये सही बातों के ऊपर का गुस्सा है అవును, ये। నీ పనికి అనుకూలంగా हाँ, तुम्हारे काम के अनुकूल ఎవరైనా విరుద్ధంగా చేస్తున్నప్పుడు जो उसके विरोध में करता है, కోప్పడొచ్చు నువ్వు, तुम गुस्सा कर सकते हो, కోప్పడొచ్చు నువ్వు. तुम गुस्सा कर सकते हो। ఇక్కడ దేవుని సేవకి విరుద్ధంగా చేస్తున్నప్పుడు यहाँ पर खुदा की सेवा के विरुद्ध में वो कर వాళ్ళు रहे थे, కోప్పడుతున్నారు, అక్కడ तो वहां पर वे गुस्सा వాళ్ళు करते అక్కడ हैं, కోప్పడుతున్నారు. वहां पर उन पे गुस्सा करते हैं। నీ పిల్లలు తప్పు చేసినప్పుడు अगर तुम्हारी बच्चे गलती करते हैं నువ్వు तो అక్కడ వాళ్ళని స్ట్రిక్ట్ చేయడానికి, వాళ్ళని సరి చేయడానికి కోప్పడొచ్చు నువ్వు. जब वहां उन्हें सुधारने सही करने के लिए तुम वहां उन पे गुस्सा कर सकते हो। హల్లెలూయా. హల్లెలూయా. కరెక్ట్ వాటిపైన నువ్వు కోప్పడుతున్నావు నువ్వు. सही बातों के ऊपर जब तुम गुस्सा అవును, करते నువ్వు हो, ఒక మేనేజర్ గా ఉంటావు, हाँ, जहाँ एक जो विभाग की లేకపోతే जगह నువ్వు होते ఒక हो, వ్యాపారాన్ని నడిపిస్తుంటావు, या तुम एक व्यापार करते हो, నీ కింద నీకు చాలా మంది పని చేస్తా ఉంటారు, आपके नीचे बहुत से लोग काम करते हैं, వాళ్ళని సరిగ్గా నడిపించడానికి उन्हें सही रीति से चलाने के నువ్వు लिए కోప్పడొచ్చు. तुम उन पे गुस्सा నువ్వు कर కోప్పడొచ్చు सकते అక్కడ. हो, तुम उन पे गुस्सा कर ఇట్ ఇస్ सकते हो। కనెక్టెడ్ టు యువర్ ప్యాషన్. वो आपके काम के నీ जो ఉద్యోగానికి जुड़ा हुआ కనెక్టెడ్ అయి है, ఉన్నది అక్కడ. वो तुम्हारे काम से जुड़ा हुआ है, నీ యొక్క వర్క్ కి, నీ వర్క్ కనెక్టెడ్ అయి ఉంది वो కాబట్టి तुम्हारे काम से जुड़ा हुआ है, इसलिए నువ్వు కోప్పడకపోతే तुम अगर गुस्सा ना వాడు करोगे అక్కడ तो తప్పుడు పని చేస్తాడు. वो वहां पे गलत ఆ काम తప్పుడు करेंगे, పని చేయడం వల్ల तो गलत काम करने से వాని ఉద్యోగం పోతుంది అక్కడ. उसकी नौकरी चली ఆ जाएगी, ఉద్యోగం పోవడం వల్ల और नौकरी जाने వాని से జీతం పోతుంది అక్కడ. उसके बाद जीवन వాని चला జీతం పోవడం వల్ల जाए, उनके बाद जाने వాడి से పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతాడు, जो तनख्वाह नहीं मिलने से बच्चों की स्कूल फीस వాళ్ళ नहीं भर ఇంట్లో पाएंगे, కూడు ఉండదు, जो उनके घर में खाने को బట్ట नहीं ఉండదు, रहेगा, తర్వాత कपड़े नहीं रहेंगे, उसके बाद రోడ్డు మీదకి వస్తుంటారు వాళ్ళు. सड़क पर आ जाएंगे वो। ఎవడు ఏం చేసింది ఇక్కడ? वहां पर किसने क्या నువ్వు किया है? కోప్పడకపోవడం వల్ల, तुम्हारे गुस्सा ना నువ్వు करने से हुआ కోప్పడకపోవడం है, వల్ల, तुम्हारे गुस्सा నువ్వు नहीं करने से, కోప్పడకపోవడం వల్ల तुम्हारे गुस्सा नहीं करने की ఉద్యోగంలో తప్పుడు वजह పని చేసి से नौकरी में गलत काम करके వాడు అక్కడికి వెళ్ళి డిస్మిస్ అయ్యిండు. वो वहां से नौकरी से जो है वो जो डिसमिस हो जाता है। కాబట్టి इसलिए చూడండి, देखिए, ఈ కోపం అనేది దేవుని వాక్యం ఎంత స్పష్టంగా క్లియర్ గా సెలవిస్తుందో. जो है गुस्से के विषय में खुदा का वचन कितना साफ साफ और स्पष्ट रीति से कहता है। ఎంతో మంది నా దగ్గరికి వచ్చినప్పుడు, बहुत से लोग जो मेरे पास आए हैं, అన్నా నా వ్యాపారంలో वो कहते कि अन्ना मेरे व्यापार में నేను ఇలా ఉంటున్నా, मैं ऐसे रह रहा हूँ, అలా ఉన్నప్పుడు वैसा रहने पर నువ్వు లాస్ ఏ చూస్తావు, तुम जो नुकसान ही देखोगे, నీ పని జరగదు. तुम्हारा काम नहीं होगा, వ్యాపారం
ఉద్యోగం, వ్యాపారం వ్యాపారం లెక్క చేయి, ఉద్యోగం ఉద్యోగం లెక్క చేయి, సేవ సేవ లెక్క చేయి. व्यापार व्यापार की तरह करो, नौकरी नौकरी की तरह करो, सेवा सेवा की तरह करो. హల్లెలూయా. హల్లెలూయా. వ్యాపారాన్ని సేవ లెక్క చేస్తే వ్యాపారం నడవదు. व्यापार को सेवा के जैसे करोगे तो नहीं चलने वाला तुम्हारा व्यापार. వ్యాపారాన్ని నీ ఉద్యోగాన్ని సేవ లెక్క చేస్తే ఉద్యోగం నడవదు. तुम्हारी नौकरी सेवा के जैसे करोगे तो तुम्हारी नौकरी नहीं चलने वाली है. కానీ ఈ యొక్క వ్యాపారము, ఈ యొక్క ఉద్యోగం ఇవన్నీ కూడా సేవకి, దేవుని రాజ్యానికి అనుకూలంగా ఉండాలా. लेकिन तुम जो व्यापार करते हो, तुम जो नौकरी करते हो, ये सब कुछ खुदा के राज्य व सेवा के अनुकूल रहना కానీ चाहिए. అక్కడ ఎవరిని సిట్ స్టాండ్ చేయకుండా वहां पर किसी को भी उठ बोले तो उठ, बैठ बोले तो बैठ, ऐसा ना करते हुए ఉన్నావనుకో, अगर तुम रहोगे तो అక్కడ నువ్వు తప్పుడు దారిలో పోతున్నట్టు అనేకులని తప్పుడు దారిలో నడిపించిన. वहां तुम भी जो गलत रास्ते पे चलो, तुम अनेक लोगों को गलत रास्ते पे चला रहे हो. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దేవుడు తన చర్చిని చూసుకోండి, తప్పుడుగా నడిపిస్తే దేవుడు చర్చిలో కోప్పడుతున్నాడు. जय यहाँ पर हम देखते खुदा अपनी कलीसिया में गलत रीति से चलाएंगे तो यहीं पर ही जो प्रभु जो है वो गुस्सा होते कि कोई लिखा है वचन. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా కోప్పడినప్పుడు, जब कोई गुस्सा करता है तो సరైన వ్యక్తులు సరైన దారి వాటిపైన కోప్పడుతున్నప్పుడు, सही लोग जब सही बात के लिए जो गुस्सा నువ్వు करते తప్పు हैं, చేస్తున్నప్పుడు, तुम जब गलती करते ఎవరైనా हो, నీ మీద जब కోప్పడుతున్నట్లయితే कोई तुम पर गुस्सा होता है, నువ్వు దేవునికి వందనాలు చెల్లించు. तुमको खुदा को धन्यवाद అవును, देना నువ్వు है. తప్పు చేసినప్పుడు, నీ మీద కోప్పడినప్పుడు हाँ, जब तुमने गलती को तुम पर गुस्सा किए हैं तो దేవుడు నీతోని మాట్లాడుతున్నాడని గ్రహించు. माने इस बात को ग्रहण करो कि खुदा तुमसे बात నేను कर తప్పు रहा है. చేస్తున్నా, వాడు నన్ను నా మీద కోప్పడిండు కాబట్టి मैंने गलती की इसलिए वो मुझ पर गुस्सा हुआ है, నేను వాడితో इसलिए మాట్లాడా అని చెప్పి వెళ్ళిపోకు. నువ్వు मैं उनसे बात नहीं करूंगा कि कैसे चले मत जाओ. అట్లాంటి వారితోనే మాట్లాడాలి, वैसों के साथ ही बात అట్లాంటి करो, వారితోనే ఉండాలి. నువ్వు वैसे लोगों के साथ ही तुम रहो, అట్లాంటి వారే నిన్ను ఉన్నత స్థాయికి वैसे నడిపించబోతున్నారు. लोग ही तुम्हें ऊंचे स्थान पे चला सकते हैं. హల్లెలూయా. హల్లెలూయా. లేదు, నీకు అనుకూలంగా సుఖము పెట్టే వాళ్ళతో ఉంటే लेकिन जो तुम्हारे अनुकूल तुम्हें सुख देने वाले लोगों के साथ వారు होते నిన్ను हो, అనుగదొక్కుతున్నారు. वो और तुम्हें नीचे की ओर कुचलते ఎవడు हैं. నేను తిట్టకుండా, తప్పు చేస్తున్నా తిట్టకుండా ఉంటే तुम गलती करे फिर भी कोई कि तुम्हें डांट नहीं रहा है, వాడు माने నేను ఇంకా కిందికి దిగజారుస్తున్నాడు. वो और तुम्हें नीचे की ओर खींचते चले जा ఒక रहे हैं. రోజు వస్తుంది అన్ని కోల్పోతావు నువ్వు. एक दिन आएगा सब कुछ खो दोगे तुम. హల్లెలూయా. 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 కాబట్టి తప్పు చేసినప్పుడు इसलिए जब तुम गलती करते నీ हो, మీద కోప్పడవారు ఉంటే, तुम्हारे ऊपर गुस्सा करने वाले लोग रहेंगे ఒకవేళ ఈ तो, రోజు నీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే अगर आज के दिन तुम्हारे आसपास ऐसे लोग हैं, దేవునికి వందనాలు. उसके लिए प्रभु का धन्यवाद ఒకవేళ करो. అలాంటి వారు లేకపోతే अगर वैसे लोग नहीं है तो ఈ రోజు అలాంటి వాళ్ళు మన చుట్టూరు వచ్చిండరు గాక. वैसे लोग హల్లెలూయా. हमारे जो आसपास आने पावे आज के दिन. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, అంతేకాదు బైబిల్లో ఎన్నో సార్లు ఎన్నో మార్లు యేసు ప్రభు కోప్పడం చూస్తాం. 8వ అధ్యాయం 26వ వచనములో, 5వ అధ్యాయం 22వ వచనములో. 5వ అధ్యాయం 22వ కానీ వచనం. చూడండి, మరి ఇప్పుడు మనకు తెలిసింది కరెక్ట్ వాటిపైన కోప్పడం ఎలా, తప్పుడు వాటిపైన కోప్పడం ఎలా. बाइबल में हम देखते हैं बहुत सी जगह यीशु मसीह गुस्सा करते हैं. गलत बातों के ऊपर गुस्सा दिखाना क्या होता है, गलत और सही बातों के लिए गुस्सा दिखाना क्या होता है, इस बारे में. और दूसरा ये है, కోప్పడుతున్నావు కరెక్ట్ వాటిపైన, तुम जो उन बातों पर गुस्सा कर रहे हो सही है, लेकिन కానీ కోపము నిన్ను కంట్రోల్ చేస్తుందా, నువ్వు కోపముని కంట్రోల్ చేస్తున్నావా? वो जो है गुस्सा तुमको अपने काबू में करता है या तुम उस गुस्से को अपने काबू में करते हो. మరి ఇక్కడే చూసుకుందాం, ఇదే వాక్యంలో यही इसी वचन में हम ये देखते हैं, యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह प्रभु వాళ్ళందరినీ తరిమి కొట్టారు. उन सबको भगाया है वहां से. అందరినీ తరిమి కొట్టి అన్ని ఎత్తేసిరు బల్లాలు. वहां पर से उन लोगों को भगा दिया, वो सारे मेज को उन्होंने అక్కడ उल्टा दिया. పౌరాలని అమ్మేటోళ్ళు ఉన్నారు. అక్కడ वहां पर कबूतरों को बेचने वाले लोग थे. పౌరాలను అమ్ముకునే కేజీలు ఉన్నాయి. అక్కడ वहां पर जो कबूतरों को बेचने का जो पिंजरा जो था कबूतरों का, యేసు ప్రభు యొక్క కోపము यीशु मसीह का गुस्सा ఈ పౌరాలన్నిటిని కూడా చంపేయాలని చంపేసినా, जो है इन सारे कबूतरों को लेकर मार डाला क्या? చంపలే. नहीं मारा. ఆ పౌరాలను చంపలే. उन कबूतरों को नहीं मारा. అక్కడ పశువులని చంపలే. वहां के पशुओं को नहीं मारा. రకరకాల గొర్రెలు ఏమేమో పశువులు ఉండిండొచ్చు. विभिन्न प्रकार के पशुएं भेड़े सब थी वहां రకరకాల पर. వ్యాపారాలు ఉండిండొచ్చు. विभिन्न प्रकार के व्यापार वहां होंगे. పౌరాలు ఉన్నాయంటే క్లియర్ గా రాస్తున్నాడు. वहां पर जो कबूतर है कि साफ साफ लिखा है వాటిని वचन में. చంపలే, वहां उनको मारा వాటిని नहीं है, ఏమి कबूतरों హాని को. చేయలే. उनके साथ कुछ हानि नहीं की है. కానీ దేవుడు ఏం చేసిండు, लेकिन प्रभु ने क्या किया, దేవుడు అక్కడ పాటలు నేర్పిస్తున్నాడు. वहां पर किस गाते हैं, అవి అమ్మే చోటు అమ్మబడొచ్చు. वो जो बेचने की जगह पे ही बेचे जाने అవి चाहिए. ఎక్కడ అమ్మబడాలో దాని చోటున అమ్మబడితే అది కరెక్టే. वो जहां पर बेचने चाहिए जाने चाहिए वहीं बेचे जाए तो కానీ सही ఇక్కడ है. అమ్మడం అనేది लेकिन यहाँ पर वो बेचना తప్పు गलत है, అని దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. कहकर वहां पर प्रभु उनको सिखाता है. అంతేకాదు గెత్సెమనే తోటలో उतना ही ने गत्सम बगीचे में యేసు ప్రభుని తీసుకుపోవడానికి यीशु मसीह को वहां से ले जाने के लिए ఆ యొక్క సైనికులు వచ్చినప్పుడు सैनिक आए गिरफ्तार करने. మరి పేతురు ఏం చేసిండు అక్కడ? तो पतरस ने वहां क्या किया, పేతురుకి కోపం వచ్చింది. पतरस को गुस्सा आया, నా దేవుని నువ్వు తీసుకుపోతావా, मेरे प्रभु को तुम ले నా जाओगे, యేసు ప్రభుని నువ్వు मेरे తీసుకుపోతావా यीशु मसीह को तुम ले అని जाओगे, కోపం వచ్చింది. कहकर उसको गुस्सा आया. చూడండి, పేతురుకి కరెక్ట్ వాటిపైన కోపం వచ్చింది. देखो पतरस को सही बात के ऊपर गुस्सा आया, తప్పుడు మీద కోపం వస్తలేదు, गलत बात के ऊपर नहीं, కరెక్ట్ వాటిపైన కోపం सही వస్తుంది. बात के ऊपर उसको गुस्सा आ रहा है. కానీ लेकिन కరెక్ట్ వాటిపైన కోపం వచ్చింది కానీ सही बात पर गुस्सा आया, ఆ కోపం ఆయనని కంట్రోల్ చేసిందా,
లేకపోతే ఆయన కోపాన్ని కంట్రోల్ చేసి वो गुस्से ने उसको काबू में किया या उसने उस गुस्से को अपने काबू में किया है? కోపమే ఆయనని కంట్రోల్ చేసింది కాబట్టి लेकिन वो गुस्सा ही उसको काबू में रखा है। సరైన इसलिए వాటిపైన యేసు ప్రభు తీసుకుపోయేటప్పుడు కోపం వచ్చింది. सही बात के लिए जब लेके गया प्रभु तो गुस्सा आया उस बात కోపమే पे। ఆయనని కంట్రోల్ చేయడం వల్ల वो गुस्सा उसको काबू करने के ఆయన कारण కంట్రోల్ అయిన లేడు, वो अपने बस में नहीं కోపం था। కంట్రోల్ అయిన ఉండడం वो उस వల్ల गुस्से के जो बस में था, ఆయన ఆ ఒక చెవు కోసివేసి उसने उस सैनिक का कान काट दिया ఆ రక్తాన్ని చూసిండు, और उस खून को देखा ఆ उसने। తప్పు చేసిండు. उस गलती को उसने किया। యేసు ప్రభు వెంటనే ఆయన సరిదిద్దాడు, तुरंत जो यीशु ने उसको सुधारा है, వెంటనే ఆయన చెవును అతికించిండు. तुरंत सैनिक के कान को चिपकाया प्रभु ने। హల్లెలూయా. हालेलुया। కాబట్టి చూడండి, इसलिए देखो, సరైన వాటిపైన కోపపడండి, सही बातों के ऊपर गुस्सा करो, కానీ కోపం కంట్రోల్లో ఉండకుండా लेकिन तुम जो है गुस्से के बस में नहीं रहना మీరు चाहिए। కోపాన్ని కంట్రోల్ చేయాలి. लेकिन वो गुस्सा तुम्हारे बस में होना ఎంత चाहिए। వరకు కోపం చేయొచ్చు అక్కడ? जो है कितने हद तक गुस्सा कर అవును, सकते యేసు हैं। ప్రభుని తీసుకెళ్ళేటప్పుడు हाँ, यीशु मसीह लेके गए उस वक्त, అక్కడ ఎదిరించి అడగొచ్చు, वहां पर वो सामना करके ये पूछ నా सकता యేసు है ప్రభుని ఎందుకు తీసుకెళ్తున్నావు? कि तुम मेरे यीशु को क्यों ले जा रहे हो కానీ कहकर। ఒకరిని నరహత్య చేసే అంత కాదు. लेकिन एक की नरहत्या करते इतने हद तक। హల్లెలూయా. हालेलुया। చూడండి సామెతలు 16 అధ్యాయం 32 వచనము. नीति वचन की पुस्तक 16 अध्याय उसका 32वां Psalm वचन। 16 chapter 32nd verse. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సు స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొనిన వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు. ఇంగ్లీష్ లో రాస్తుంటది, హీ దట్ ఈస్ స్లో టు యాంగర్ ఈజ్ బెటర్ దెన్ మైటీ. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు पराक्रमशाली व्यक्ति से बढ़कर जो संयम रखने वाला व्यक्ति श्रेष्ठ है। हालेलुया। ఎవరైతే బలంగా కనిపిస్తున్నా సరే, जो बहुत ही ताकतवर कहकर दिखते हैं, ఎవరైతే బలంగా పని చేస్తున్నా సరే, जो बड़ी ताकतवर रीति से काम करते हैं, ఎవరైతే సమాధానంగా ఉంటాడో, या जो कोई शांति पूर्वक रहता ఎవరైతే है, నెమ్మదిగా ఉంటాడో या जो कोई भी जो है शांति पूर्वक వాడు रहता है, చాలా పవర్ఫుల్ అంట. वह व्यक्ति बहुत ही ज्यादा వాని शक्तिशाली లోపల ఒక होता తర है। శక్తి ఉంటదంట. उसके अंदर एक प्रकार की शक्ति होती है, వాడు శ్రేష్ఠుడు అంట, वो बड़ा ही श्रेष्ठ है, అంటే స్పెషల్ అంటున్నాడు माने దేవుడు. बहुत ही खास है कहकर कहता है खुदा। ఒక సిటీని మొత్తం ఏలిన వాడి కంటే, वो एक पूरे शहर पर राज करने वाले से बढ़कर ఒక సమాధానంతో ఉన్నవాడు एक शांति पूर्वक रहने वाला व्यक्ति శ్రేష్ఠుడు అంటున్నాడు. वह श्रेष्ठ व्यक्ति होता है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। అంటే ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్న వారి కంటే, माने एक मुख्यमंत्री के हद पर का व्यक्ति हो ఒక तो, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఉన్న వారి या కంటే एक प्रधानमंत्री के हद पर रहने वाले व्यक्ति से बढ़कर సమాధానంతో ఉన్నవాడు, एक शांति पूर्वक रहने वाला he that व्यक्ति is slow to anger, जो गुस्सा जल्दी ना करता हो, కోపానికి నెమ్మదిగా ఉన్నవాడు, जो तुरंत गुस्सा ना करता हो, వాడు శ్రేష్ఠుడని దేవుని వాక్యం वह व्यक्ति సెలవిస్తుంది. श्रेष्ठ है क्योंकि खुदा का वचन ये कहता है। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీరు కయ్యూను విషయంలో కూడా మీరు చూసుకోవచ్చు. इसे तुम कैन के विषय में ये देख सकते हो, కయ్యూను తప్పు చేసిండు, कैन ने गलती की है, కానీ యేసు ప్రభు స్వరము ఆయన దగ్గరికి వచ్చింది. लेकिन यीशु की आवाज उसके पास पहुंची है। కయ్యూను ఎందుకు నీకు ఈ కోపము? कैन तुम्हें ये गुस्सा क्यों है? అవును, తప్పుడు బలినిచ్చిండు, हाँ, जो गलत बलि दी है उसने, అయినా దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాడు. फिर भी खुदा उसके पास आया है। దేవుడు ఆయన దగ్గరికి వచ్చి, जो खुदा उसके पास आकर, కయ్యూను నీకు ఎందుకు ఈ కోపము అన్నప్పుడు, कैन तुम्हारे अंदर ये गुस्सा क्यों है? ఈ యొక్క కోపము ये जो गुस्सा है నిన్ను ఏం చేస్తుందంటే ये तुम्हारा क्या करता है? నీ గమ్యానికి చేర్చదు, నిన్ను तुम्हें तुम्हारी मंजिल पर नहीं पहुंचाता తప్పుడు है, గమ్యానికి చేరుస్తుంది. गलत जो है मंजिल पे पहुंचाता है तुमको। కయ్యూను అప్పటికి దేవుడికి దూరం కాలే. तब तक कैन जो खुदा से दूर नहीं हुआ। ఏబేలు కయ్యూను ఇద్దరు కూడా हाबिल और जो कैन దేవుని दोनों స్వరం వాళ్ళ దగ్గరికి వచ్చింది. खुदा की आवाज उनके पास आई है, వాళ్ళు తప్పు అయినాయి, जो बलि उनकी गलत हुई है, అయినా సరే फिर भी దేవుడు వాళ్ళతోని ఉన్నాడు. खुदा उनके साथ थे। ఎందుకంటే దేని వల్ల అంటే, क्योंकि किस कारण? కయ్యూను తప్పుడు బలులు ఇచ్చిన తర్వాత కూడా जो कैन गलत बलि देने के बावजूद దేవుని भी స్వరం ఆయన దగ్గరికి వచ్చింది. खुदा की आवाज फिर भी उसके पास आई కయ్యూనుతో है। అంటా ఉన్నాడు, कैन से कहता है खुदा, ఆదికాండం 4:6-7 రాస్తుంటది, जय उत्पत्ति की पुस्तक 4 अध्याय 6-7 ఓ वचन में కయ్యూనా, लिखा నువ్వు है, తప్పుడు బలులు ఇచ్చి ఉన్నావు. हे कैन तुमने गलत बलि दी है। అవన్నీ కాదు కానీ నువ్వు ఎందుకు కోప్పడుతున్నావు? वो सब कुछ नहीं, लेकिन तुम क्यों गुस्सा कर रहे हो? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నువ్వు ఇచ్చే వాటి పైన దృష్టి కంటే, जो खुदा जो देता है उन बातों पर ध्यान रखने के बजाय, దేవుడు నీకు ఇచ్చినయి, जो खुदा ने तुमको दिया है, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని खुदा ने जो तुमको ये वचन दिया है, అనుసరించే వాటిపైన ఎక్కువగా దేవునికి ఆ దృష్టి ఉంటుంది. उसके अनुसार चलने के विषय
विषय में ज्यादा तुम्हें जो है वो रुचि होनी चाहिए। హల్లెలూయా హల్లెలూయా। మరి ఇంతకాలము इतने समय చాలా तक మంది నేను దేవునికి ఎంత ఇస్తున్నా, कि वो कहते हैं लोग कि हमें నేను खुदा को कितना దేవునికి दे रहा हूं। ఆదివారం వస్తున్నా, मैं खुदा के लिए रविवार నేను के दिन आ దేవునికి रहा हूं। మంగళవారం వర్షిప్కి వస్తున్నా, मैं खुदा के लिए जो मंगलवार సోమవారం वर्षिप आ रहा వర్షిప్కి हूं। వస్తున్నా, सोमवार के दिन मैं నేను आराधना के దేవునికి लिए आ ఇది रहा हूं। చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా मैं అంటున్నారు. खुदा के लिए ये कर रहा हूँ, वो कर रहा हूँ, ये कर रहा हूँ, वो कर रहा हूँ कहते हो, కానీ लेकिन దేవుడు మీకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాడు. खुदा ने तुमको ये पवित्र ग्रंथ ఎంత दिया మంది है। ఈ పరిశుద్ధ గ్రంథము ప్రకారం నడుస్తూ ఉన్నారు. कितने लोग हैं जो इस पवित्र ग्रंथ के अनुसार चल रहे మీరు हैं। దేవుడికి ఏం చేస్తున్నారు అనేది కాదయ్యా, तुम खुदा के लिए क्या कर रहे हो ये దేవుడు नहीं। మీకు ఇచ్చినవి మీరు తీసుకున్నారా లేదా? खुदा ने जो तुमको दिया वो तुम लिए हो कि नहीं। దేవుడు మీకు పాపము నుంచి విమోచన ఇచ్చిండు, खुदा ने तुमको पाप से विमुक्ति दिए है, రక్షణ ఇచ్చిండు, उद्धार दिया है, ఆ యేసుక్రీస్తు నామం బాప్తిసం ఇచ్చిండు. यीशु के नाम का बपतिस्मा दिया ఈ है, పద్ధతిలో నడు అంటున్నాడు. इस तरीके में चलने को कहा है। అవన్నీ మీరు తీసుకున్నారా? वो सब कुछ क्या तुमने ఈ लिया है? క్రమంలో నడు అంటున్నాడు. इस क्रम अनुसार चलने को कहा మీరు है। ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చిన పై ఇచ్చే వాటి తీసుకునే పైన దృష్టి పెట్టండి. तुम खुदा को देने के विषय में नहीं, जो खुदा तुमको देता है उसको लेने के विषय में तुम्हें అప్పుడు ध्यान रखना है, ఇంకెక్కువ ఆశీర్వాదవంతులైతారు. तब और ज्यादा तुम आशीषित होंगे। చూడండి, మిగతా శిష్యులందరూ కూడా देखो उस बाकी के सारे चेले, నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నా 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 मैं అన్నారు. यीशु से प्रेम करता हूँ, प्रेम करता हूँ, प्रेम करता हूँ कहते అందరు हैं। సమయం వచ్చేసరికి పారిపోయారు. लेकिन जब समय आया सब लोग भाग गए, కానీ ఒక్క శిష్యుడు बस एक चेला యోహాను ఏమంటుండే, यूहन्ना क्या कहता है वो, నేను యేసు ప్రభుని ప్రేమించడం కాదు, मैं यीशु मसीह से प्रेम करना ही नहीं, వీళ్ళందరూ నేను लेकिन యేసు ప్రభుని ప్రేమిస్తుంటున్నా అంటే सब कहते हैं कि जो है मैं यीशु मसीह యోహాను से प्रेम అంటుండే, करता हूँ, लेकिन यूहन्ना యేసు कहता ప్రభు है నన్ను ప్రేమిస్తుండు, कि यीशु मसीह मुझसे యేసు प्रेम ప్రభు करता నన్ను है, ప్రేమిస్తుండు. कि यीशु मसीह मुझसे నువ్వు प्रेम యేసు करता है। ప్రభుకి ఏమి ఇచ్చేది కాదు, యేసు ప్రభు నీకేమి ఇస్తుందో చూడు బిడ్డ. तुम यीशु को क्या देते हो ये नहीं, लेकिन यीशु तुमको क्या देते हो इस पे ध्यान दो तुम, అప్పుడు నువ్వు సరైన దారిలో ఉంటావు, तब तुम सही मार्ग पर रहोगे, సరైన నడవడిలో నువ్వు ఉంటావు. सही रीति से अब चलाए जाओगे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కయ్యూని పట్ల అదే అయింది. कैन के विषय में वही हुआ है। కయ్యూను ఇచ్చి 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 ఒకసారి తప్పు చేసి कैन देते हुए फिर एक बार उसने गलती किया ఆ है, తప్పుడు పట్ల ఆయన దృష్టి పెట్టిండు. जो उस गलती के प्रति उसका ध्यान रहा है। నువ్వు ఇచ్చే దాని మీద దృష్టి పెట్టకు, तुम जो देते हो उस पे ध्यान దేవుడు नहीं, నీకు ఇచ్చే लेकिन దానిపైన దృష్టి. खुदा तुमको क्या देता है उस पे ध्यान रखो। హల్లెలూయా. హల్లెలూయా. అవును, మనం చేసేటివి ఉన్నాయి, సండే ఆరాధనకి రావాలి, ఇవన్నీ ఉన్నాయి. हाँ, हमको जो कुछ करना है, जो रविवार की आराधना में आना है, वो सब कुछ కానీ है, దృష్టి అంటే దీనిపైన కాదు. लेकिन तुम्हारा ध्यान पूरा इस पर नहीं। అవును, మీకు రోగం ఉండొచ్చు, हाँ, तुमको कुछ बीमारी ఈ होगी, రోజు సమస్య ఉండొచ్చు, आज के दिन कुछ समस्या होगी, దేవుని దగ్గరికి తీసుకొచ్చి खुदा के पास लेकर आए हो, తీసుకొచ్చిన దాని మీద దృష్టి పెట్టకండి. जो लेकर आए उस पे ध्यान मत दो तुम, దేవుడిచ్చే దానిపైన దృష్టి పెట్టండి. जो खुदा देता है ना उस बात पे ध्यान दो। దేవుని శక్తిని సమస్య కన్నా ఎంత రెట్టింపు సార్లు బలవంతమైనది. जय खुदा की शक्ति तुम्हारी समस्या से कई गुना ज्यादा जो ताकतवर वो बलवंत है। దేవుని గాయంలో ఉన్న స్వస్థత నీకు రోగము కన్నా ఇంకా రెట్టింపు సార్లు బలమైనది. खुदा ने जो जख्म पाया उसमें जो चंगाई तुम्हारी बीमारी से దేవుడు कई ఇచ్చే गुना వాటిపైన ज्यादा దృష్టి बढ़कर పెట్టండి. है। जो खुदा देता है ना उन बातों के ऊपर तुम ध्यान दो। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కయ్యూను తప్పు చేసి देखो కోప్పడ్డాడు, कैन जो है वो गलती किया, उसने गुस्सा किया है, తప్పుడు వాటిపైన కోప్పడాడు, गलत बात के ऊपर वो गुस्सा हुआ है, తప్పుడు బలిచ్చిండు, వాటిపైన కోప్పడాల్సిన అవసరమే లేదు. गलत उसने बलि दी, उस पर जो गुस्सा होने की जरूरत बिल्कुल भी అవును, नहीं है। మనిషి తప్పు చేసిండు, हाँ, इंसान ने गलती किया है, దేవుడికే ఇచ్చిండు, खुदा को ही दिया కానీ उसने, తప్పు చేసిండు. लेकिन गलत किया है, కానీ దానిపైన కోప్పడాల్సిన అవసరం లేదు. उस पर गुस्सा होने की जरूरत नहीं है, ఆన్ ద రాంగ్ వన్. वो गलत है चीज। ఆ యొక్క కోప్పడేది తప్పుడు వాటిపైన కోప్పడుతున్నాడు. वो जो गुस्सा कर रहे हैं गलत అనవసరమైన बातों వాటి पर, పైన बेकार चीज पर गुस्सा कर దేవుడు रहा ఆయనకి है, తోడుకున్నాడు, అతిక్రయించట్లేడు. जो है खुदा उसके साथ इस बात पे ध्यान नहीं दे रहा है वो। కాబట్టి చూడండి, इसलिए देखो ఈ కోపం ఎంత నడిపిస్తుందో. देखो ये गुस्सा किस तरह से दिखता ఈ है। కయ్యూను తన కుటుంబాన్ని తరతరాలు इस कैन ने अपने पूरे परिवार, अपनी पूरी पीढ़ी से पीढ़ियों को శాపములోకి నడిపించి, श्राप की ओर चलाया है, శాపములోకి నడిపించి. श्राप की ओर చూడండి, चलाया है। కోపము నీ గమ్యాన్ని మార్చేస్తుంది. देखो गुस्सा जो तुम्हारी मंजिल को बदल देता కోపము है, నీకు రావాల్సిన దగ్గరికి తీసుకుపోదు. जो गुस्सा तुमको जो सारी बातें आने की उस वहां तक नहीं 100% पहुंचाता है। ఇది వాక్యం చెప్తున్నది. 100 में से 100% वचन ये कहता మీ है, అందరికీ తెలిసినది, మోషే जो आप सब जानते हैं मूसा के विषय में, కోప్పడ్డాడు. वो गुस्सा किया, ఎక్కడ కోప్పడ్డాడు? మొట్టమొదటిగా कहाँ वो गुस्सा किया सबसे पहले, ఐగుప్తుని నరహత్య చేసిండు. वो उस मिस्री व्यक्ति का उसने जो नरहत्या की తర్వాత है। ఆయనకు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా फिर इजरायली प्रजा भी దేవునికి విరుద్ధంగా చేస్తే जो खुदा के विरोध में कर దేవుడు रहे ఇచ్చిన थे, పలకలన్నీ విరగొట్టిండు కోపంతో. खुदा ने जो पत्थर की पाटियां दी, आज्ञाओं की, उसको तोड़ दिया। కరెక్ట్ వాటిపైననే सही बातों के ऊपर కోప్పడుతున్నాడు. वो गुस्सा कर रहा है, కానీ కోపము ఆయన కంట్రోల్ లేదు. लेकिन गुस्सा उसके बस में కోపం नहीं है, కోపం కంట్రోల్ ఆయన ఉన్నాడు. लेकिन वो उस गुस्से के बस में है। తప్పుడు రీతిగా కోప్పడుతున్నాడు. गलत रीति से वो गुस्सा कर रहा ఆ है। రాయితో మాట్లాడమంటే उस चट्टान से बात करने को कहे पर, విసుగుతోని కోపముతో రాయిని కొట్టిండు. लेकिन गुस्से के कारण, चिढ़ के कारण जो अपनी लाठी को उस चट्टान पे మోషే యొక్క मारता है। గమ్యం ఏమైంది? जय मूसा की मंजिल क्या हुई? ఆ వాగ్దానము
वो प्रतिज्ञा భూమిలోకి की हुआ ఆ देश వాగ్దాన जो है, దేశంలోకి उस प्रतिज्ञा किए हुए ఆ देश में కానాన్లోకి ప్రవేశించిందా? उस कनान में वो प्रवेश किया పోలే. नहीं गया वो ఆయన उसमें గమ్యం అక్కడికి ఆగిపోయింది. उसकी मंजिल वहीं तक ही रुक गई దేవుడు పోనివలే. खुदा ने जाने नहीं दिया वहां पर కోపం గున్న బిడ్డలారా, जय गुस्सा करने वाले ఈ రోజు बच्चों దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. आज के दिन खुदा तुमसे बात कर रहा है ఎన్నో గమ్యాలకి మీరు పోకుండా ఆగిపోయారు. बहुत सी मंजिलों को और तुम नहीं पहुंच पा रहे వాగ్దాన हो, रुक रहे हो। దేశంలోకి పోకుండా ఆగిపోయారు. प्रतिज्ञा की हुए देश में तुम नहीं जा पा रहे, ఈ रुक రోజు जा నీ रहे हो। చేయి పట్టుకొని आज के दिन तुम्हारे हाथ को దేవుడు पकड़कर వాగ్దాన దేశంలో నడిపించును గాక. खुदा तुमको प्रतिज्ञा किए हुए నీ देश में కోపాన్ని लेकर चले। అణచివేసి तुम्हारे गुस्से को नाश करके వాగ్దాన దేశంలోకి నిన్ను నడిపించును గాక. प्रतिज्ञा किए हुए देश में खुदा तुमको हाथ पकड़कर ले चले। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। చూడండి देखिए మరి తర్వాత సామెతలు 14 అధ్యాయం 30 వచనం. नीति वचन पुस्तक 14 अध्याय उसका 30वां वचन। సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరమైన మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు. మరి ఒక కోపము ये गुस्सा जो నీ है ఆత్మీయంగానే కాదు, तुम्हारे आत्मा को ही नहीं, శరీరాన్ని కూడా క్షీణిస్తుంది. वो जो शरीर को भी जो क्षीणित करता నీ है, ఎముకలను కూడా కుళ్ళుబట్టేలాగా जो చేస్తుంది. तुम्हारी जो हड्डियां सड़ जावे ऐसा करता है। అంటే ఫిజికల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా కోపము అన్ని రీతిలుగా నిన్ను దెబ్బతీస్తుంది. जो गुस्सा जो तुम्हें शारीरिक, मानसिक और आत्मिक रीति से जो सब प्रकार से तुम्हारे पे वो हमला करता మరి है। కోపం వల్ల వచ్చేది రీసెర్చ్ చేస్తే चाहे गुस्से के कारण जो आता है उस विषय में रिसर्च करने पर ఈ యొక్క గుండె జబ్బులు ఉండేటోళ్ళందరికీ जिनको दिल की बीमारियां हैं కోపం పక్కాగా ఉంటది వాళ్ళకి. उनमें जो गुस्सा जरूर होता है। ఈ కోపం వల్ల గుండెపోట్లు వస్తాయి. चाहे इस गुस्से के कारण उनको दिल का दौरा पड़ता है। మరి కోపం ఉందంటే ఏమంటారు? चाहे गुस्सा है तो क्या कहते हैं? బీపీ ఎక్కువైందా चाहे बीपी बढ़ गया क्या पूछते अंडरा? हैं ना, कहते हैं ना ऐसा, అంటారు కదా. ऐसा कहते हैं ना। కాబట్టి జాగ్రత్తగా ఉండండి. इससे सावधान रहो। హల్లెలూయా. हालेलुया। మరి కోపం ఉన్న వాళ్ళకి जो लोग गुस्सेल होते हैं అరుగుదల ప్రాబ్లం కూడా వస్తదంట. उनको जो है हाजमे में तकलीफ होती है। సైంటిఫికల్ గా ఐబిఎస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, जो है वैज्ञानिक तौर पे कहा जाए तो आईबीएस प्रकार की तकलीफ है। డైజెషన్ ప్రాబ్లమ్స్. उनको जो है खाना हजम होने में तकलीफ ఇవన్నీ होती है। సైంటిస్టులు డాక్టర్లు చెప్పడమే కాదు, వాక్యంలో ఎప్పుడో రాసింది. जो है सिर्फ जो है वैज्ञानिक लोग कहना ही नहीं, लेकिन वचन में भी इस विषय में है కొన్ని लिखा। వేల సంవత్సరాల క్రితం. कई हजारों सालों पहले తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్, जो एंजाइटी, तनाव, डिप्रेशन, ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, एक ही चीज पर वो ध्यान नहीं लगा सकते हैं। కోప్పడే వాళ్ళందరికీ ఇవన్నీ జబ్బులు ఉంటాయి. जब गुस्सा करने वाले लोगों में ये सारे जो है बीमारियां होती है। వాళ్ళకి నిద్ర సరిగా రాదు, उनको सही रीति से नींद नहीं आती है, సమాధానం ఉండదు. वे शांति నీ उनमें नहीं శరీరాన్ని होती है। ఎముకలని కుళ్ళు బట్టేలాగా तुम्हारे చేస్తాయి. शरीर व हड्डियां सड़ जावे इस तरीके से करता है। సైంటిఫికల్ గా, బిబ్లికల్ గా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. जो वैज्ञानिक रीति से और बाइबल के अनुसार खुदा यूं कहता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చివరిగా చూడండి యాకోబు 1వ అధ్యాయం 19వ వచనం. याकूब की पुस्तक पहला अध्याय 19वां वचन हम देखेंगे अंत में। నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వెగరిపడవాడును, మాటలాడుటకు నిదానించు ఒక్క నిమిషం, నాయనకల పలికండి అందరూ. వినుటకు सुनने के लिए, వేగిరిపడువాడు, जय जल्दबाजी करने विनुटकु, वाला, सुनने के लिए వేగిరిపడువాడు, जल्दबाजी करने वाला, మాట్లాడుటకు और बात करने के लिए నిదానించువాడు, जो है धीरे करने वाला, కోపించుటకు और जो गुस्सा करने के विषय में నిదానించువాడు. जो है कम जो है तेजी से रहने वाला। కానీ మనం ఎట్లుంటాం? लेकिन हम कैसे रहते हैं? ఇక్కడ దేవుడు అంటున్నాడు, खुदा ये कहता है వినడానికి सुनने के लिए బాగా ఎక్కువగా వేగిరపడు, जो है बहुत ही ज्यादा तेजी रखनी चाहिए, మాట్లాడడానికి और बात करने के विषय में నిదానం పడు, जो है बड़े ही आराम से करना है, కోప్పడానికి और गुस्से के विषय में నిదానం పడు. बड़े ही आराम से रहना మనం है। ఏం చేస్తాం? लेकिन हम क्या करते हैं? వినడం ఓపిక ఉండదు, सुनने का सब्र ఈ नहीं నోరు रहता है, బాగా బడబడబడబడబడబడ ఆగేస్తారు. जो है बिना सुने जो है जो बड़ा बड़ा बोलते रहते हैं, కోపము రబరబరబరబర వచ్చేస్తుంటది. जो गुस्सा जो बड़ा आ जाता है, వాక్యానికి మొత్తం ఉల్టా. जो वचन का पूरा उल्टा है ये। దునియా అటుందా లేదా? जो दुनिया उसी रीति से है कि नहीं? హల్లెలూయా. हालेलुया। కాబట్టి స్విఫ్ట్ టు హియర్, స్లో టు స్పీక్ అండ్ స్లో టు హ్యాంగర్. కాబట్టి వినడానికి వేగిరపడి ఉండు. जय सुनने के लिए आप कुछ जल्दबाजी रखना है। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే వినక, చూడక, क्योंकि बिना सुने बिना देखे ఆలోచించక बिना सोचे ఎంతో మంది कितने सारे लोग ఊరికే మాటలు అనేస్తాం, ऐसी ही बातें कह देते हैं, ఊరికే కోపడిస్తాం, ऐसे ही गुस्सा कर लेते हैं, ఊరికే శ్రమల్లో పాలైతాం, जो ऐसे ही वो दुख में जाते हैं, ఊరికే फिर మీ గమ్యాలన్నింటినీ जो మార్చేస్తాం. है ऐसे ही वे अपने जो मंजिलों को जो बदलते रहते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి వినుటకు, इसे सुनने के विषय में, వినుటకు सुनने के विषय में వేగిరపడు, మాట్లాడుటకు, जल्द करना है, और बात करने के विषय में, మాట్లాడుటకు और बात करने के विषय में నిదానం పడు.
धीरज रहना चाहिए, धीरे से। హల్లెలూయా हालेलुया। మాట్లాడుటకు और बात करने के विषय में ఎక్కువ ज्यादा तुमको क्या करना है? చెప్పాలి ఎక్కువ बोलिए, जवाब दीजिए, ज्यादा ఎక్కువ क्या करना है तुमको? ప్రేయర్ బోరలు ఎక్కువ प्रेयर के लोग ज्यादा क्या ఎక్కువ करना चाहिए? क्या करना चाहिए? వినాలా सुनना चाहिए। తక్కువ और कम जो है, తక్కువ और कम తక్కువ और कम తక్కువ और कम कोपड़ा। बात करना चाहिए, कम गुस्सा करना తర్వాత चाहिए। ఏంటి తక్కువ उसके बाद कम क्या है? కోప్పడాలి गुस्सा करना चाहिए। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। కాబట్టి ఈ వాక్యము ప్రేయర్ బోరలు నెరవేర్చును గాక ये वचन प्रेयर पॉइंट में पूरा होने पावे। హల్లెలూయా हालेलुया। చూడండి మత్తయి సువార్త 5:38లో రాస్తుంటది मत्ती पुस्तक 5 अध्याय उसके 38वें वचन में ये लिखा ఈ है। వాక్యము చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు इस वचन को बहुत से लोग गलत रीति से समझते हैं। కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట ఈ వాక్యం అంతా విన్న తర్వాత మీరు వచ్చి నన్ను అడుగుతారు తెలుసు इस पूरा वचन को जो सुनेगा आप लोग आके मुझसे पूछेंगे, मैं जानता हूँ కంటికి కన్ను పంటికి कि जो आँख के बदले పళ్ళు అని आँख और जो చెప్పబడిన दांत के మాట बदले दांत जो कही गई है बात, మీరు విన్నారు మీరు కదా విన్నారు గదా ఆ. నేను మీతో చెప్పుదేమనగా ఆ. దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఈ యొక్క కోపపడొద్దనంటే जो गुस्सा नहीं करना चाहिए मने దేవుడు అన్నాడు కదా खुदा ने कहा है ना, ఒక చెంప కొడితే तुम्हारे एक गाल पर मारे चांटा तो ఏమంటున్నాడు क्या कहता है? ఆ? మరి ప్రేయర్ పౌరులు प्रेयर पावर में ఎక్కువ విని తక్కువ మాట్లాడి తక్కువ కోప్పడడం అంటే जो है ज्यादा सुनना और जो कम बोलना, कम गुस्सा करना माने పొయ్యి తన్నులు తినమని కాదు जाकर मार खाना नहीं। పంచింగ్ బ్యాగ్ గమ్మని అంటలేను నేను जो है पंचिंग बैग बनने के लिए नहीं మిమ్మల్ని कह కొడుతూ रहे। ఉంటే ఇంకొక చెంపలు చూపిమని అన్నది కాదు तुमको लोग मारते रहते तो जो है अपना दूसरा गाल दिखाते रहना, ये नहीं। దాని అర్థం ఏంటంటే उसका अर्थ यह है దేవుడు कि అంటున్నాడు खुदा ये कहता है, కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవాలా उसके जो कॉन्टेक्स्ट को हमें నీ समझना है జీవితంలో कि तुम्हारे जीवन में రివెంజ్ जो बदला ఆ लेना, కుళ్ళు वो जो ఆ పగ वो जो बदले की ఈర్ష్య, भावना, ఆడు నన్ను కొట్టిండు కాబట్టి నేను కొట్టాలి అన్న పగ ఈర్ష రివెంజ్ అనేది వదులుకోమంటున్నాడు దేవుడు जो है तुम्हारे जीवन में वो बदला लेना कि उसने मुझको मारा तो मैं भी उसको उल्टा मारूंगा, ये बदला लेना, इस चीज को तुमको छोड़ देना है। ఒకడు కొట్టిండని ఇంకొక చెంప చూపించడం అంటే దేవుని చెప్పే అర్థం అది जो है एक ने तुम्हारे गाल पर मारे, तुम उसको दूसरा आप गाल पग दिखाने का वदिलेసుకో। ये है। माने उस बदले को దేవునికి तुम అప్పు छोड़ చెప్పు दो। ఆ పగ जो उस बदले की भावना को ఈ खुदा के రోజు हवाले నేను करो। కోప్పడొద్దన్నా అని చెప్పి आज के दिन मुझको गुस्सा नहीं करना है कहकर, ఒక చెంప మీద కొడితే ఒక భర్త ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద కొట్టడం చూపించడం కాదు जब पति ने तुम्हारे एक गाल पर चांटा मारा तुम अपना दूसरा गाल दिखाना, ऐसा नहीं। ఫిజికల్ వైలెన్స్ బైబిల్లో అపోజ్ చేస్తుంది जो है बाइबल जो है शारीरिक जो वायलेंस का जो विरोध करता है, పడే వరకు పడతావు जहां तक सहना है वहीं तक ही सहोगे तुम। కానీ తర్వాత క్రూయాలిటీ ఇవన్నీ కూడా బైబిల్ అపోజ్ చేస్తుంది लेकिन इन सारे जो शोषण का जो बाइबल विरोध करता है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి కోపపడే దాంట్లో అందరికి దేవుడు ఈ రోజు జ్ఞానం ఇస్తున్నాడు जो है गुस्सा करने के विषय में खुदा सबको जो है ज्ञान देता है, సమాధానంగా ఉండే దాంట్లో అందరికి జ్ఞానం ఇస్తున్నాడు और जो शांति पूर्वक रहने के विषय में खुदा सबको ज्ञान देता है। మరి కోపపడే దాంట్లో जो है गुस्सा करने के विषय में కరెక్ట్ అని తెలుసుకోవాలంటే सही क्या है ये जानना है तो నేను कि मैं जो है కొన్ని ప్రశ్నలు ఆ టైంలో మీరు వేసుకోండి जो है अपने आप में एक प्रश्न करना है तुम्हें। ఇప్పుడు కోపపడాలంటే నా పరిస్థితి ఏంటి अगर मैं अभी गुस्सा करूं तो मेरी परिस्थिति क्या होगी? నేనే పరిస్థితులు ఉన్నా मैं ऐसी कौन सी परिस्थिति में हूँ? కోపడ్డానంటే जो है गुस्सा करूंगा मैं तो తర్వాత నా పరిస్థితి ఏమైంది उसके बाद मेरी परिस्थिति అన్న क्या होगी? ఆలోచనతో కోపడండి इस सोच के साथ तुमको गुस्सा करना है। హల్లెలూయా హల్లెలూయా. మరి ఎలా కోపడుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి किस प्रकार से तुम गुस्सा कर रहे हो उस बारे में तुमको एक बार सोचना है। మరి నేను కోపడేది కరెక్ట్ వాటిపైన తప్పుడు వాటిపైన फिर मैं जो गुस्सा कर रहा हूँ वो सही बातों पे या गलत యేసు बातों ప్రభు पे? కూడా కోపడిండు यीशु मसीह भी गुस्सा किए हैं, కానీ తప్పుడు వాటిపైన కోపడలే लेकिन गलत बातों के ऊपर गुस्सा नहीं किए हैं। మరి కోపడిన ప్రతి వారికి పరిణామాలు ఉంటాయి जो है जो गुस्सा करने वाले हर एक के ऊपर वो नाम होते हैं। హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సత్యం ఏంది అబద్ధం ఏంది గ్రహించి కోపడు सच्चाई क्या है झूठ क्या है, इस बात को ग्रहण करते हुए तुम्हें गुस्सा करना ఈ है। పరిస్థితిలో దేవునికి నేను సహాయం కోరుతా जो इस परिस्थिति में मैं खुदा की सहायता के लिए मांगूंगा। హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి एक बार आप ये कोशिश करो, ఎప్పుడైనా నీకు అలా కోపం जब వస్తుంది कभी तुम्हें ऐसा गुस्सा आता है నువ్వు ఆగిపోయి आप रुक कर నీ దేవుని ముందుకు లాగు तुम अपने खुदा को सामने की దేవా ओर నేను खींच ఏం लो। చేయ ప్రభా నిన్ను ముందుకు లాగుతున్నా ప్రభా प्रभु मैं कुछ नहीं करूंगा, मैं आपको सामने की ओर खींचता हूँ, నిన్ను ముందుకు లాగుతున్నా ప్రభా मैं आपको सामने की ओर నువ్వు खींचता ముందుండు हूँ, ప్రభా आप सामने रहो అని प्रभु నువ్వు मेरे। ఏం లే ఓపికతో నీ నిలబడి కొంచెం సేపు చూడండి कि अगर आप बस थोड़ी देर जो सब्र रखते हुए धीरज దేవుడు रखते చేసే चुपचाप అద్భుత खड़े रहो। కార్యము నువ్వు ఊహించలేనంత ఉంటది खुदा जो अद्भुत काम करेगा तुमने कभी कल्पना नहीं की होगी, इस तरह से रहेगा। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। కాబట్టి इसलिए ఈ యొక్క కోప్పడే దాంట్లో जो गुस्सा करने के विषय में కరెక్ట్ వాటిపైన కోప్పడేది ఉంది తప్పుడు వాటిపైన కోప్పడేది सही बातों के ऊपर गुस्सा करना ये एक है, और गलत बातों సరే के ऊपर गुस्सा కరెక్ట్ करना एक వాటిపైన है। కోప్పడితే ठीक है, सही बातों के लिए गुस्सा करते हो కోపం तुमको, కంట్రోల్ నువ్వున్నావా లేకపోతే నువ్వు కోపం కంట్రోల్ నువ్వు
కోపంని కంట్రోల్ చేస్తున్నావా? तुम जो उस गुस्से को अपने बस में करते हो या वो गुस्सा तुम्हें अपने काबू में करता है? హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇట్టి రీతిగా మనందరం నడువును గాక. इस प्रकार से हम सब लोग चलने पावे. మరి మీ అందరికి అర్థం కావాలంటే हम सबको समझ में आने के लिए మరి ఒక చిన్న एक छोटा सा ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. उदाहरण के मैं वचन संदेश खत्म करूंगा. చాలా సార్లు మీరు వినింటారు ఇది. बहुत सी बार आप ये सुने हैं. ఈ స్కూళ్ళలో పాటల పుస్తకాలు కూడా ఉంటా ఉంటాయి. जो आपके स्कूलों की जो है पुस्तकों में भी ये మరి है. ఒక చిన్న బాబు, एक छोटा सा వాడికి बच्चा, బాగా కోపం. उसको बहुत ही गुस्सा आता ఈ है. మధ్య ట్యాబులు చూసి టీవీలు చూసి చూసి కోప్పడుతున్నారు. आजकल जो है टैब और टीवी देखकर जो बड़े गुस्सैल हो रहे తల్లిదండ్రులను हैं, కొడతా ఉంటారు. जो माता पिता को मारता पीटता है. రకరకాలుగా ఉన్నారు ఇప్పుడు. विभिन्न प्रकार से आज के वक्त में. హల్లెలూయా. हालेलुया. కదండి. మరి ఆ చిన్న పిల్లోడు కోపంగా ఉంటే जब वो छोटा बच्चा गुस्से में जब था, అలా తండ్రి అన్నాడంట, तो उनके पिता ने कहा, అరే నీ కోపం వచ్చిన ప్రతిసారి तुमको जब जब गुस्सा आता है तब तक ఒక గోడ చూపించిందంట, एक दीवार दिखाई है, పోయి जाकर ఒక మూల కొట్టరా అన్నాడంట. जब वहां पे कील ठोकने को कहता है. వాడు కోపం వచ్చిన ప్రతిసారి మూల కొట్టినట. जब जब उसको गुस्सा आता है तब तक जाके कील ठोकता है वो. అట్లా రాను 37 40 50 అయినాయి. वैसे 30 40 50 हो అట్లా गए. 50 దాటగానే वैसे 50 पार होते ही ఆ కొడుకు వచ్చిందంట. वो बेटा आया, నాన్న నాకు అర్థమైందన్నా, నాన్న कहता है कि पिता मुझको समझ आ నా गया, కోపం తగ్గిపోయిందన్నా, अब मेरा गुस्सा जो है నేను कम हो ఇప్పుడు నా गया है. కోపాన్ని నేను కంట్రోల్ अब చేసుకుంటా. मैं मेरे गुस्से को मैंने काबू में कर पा रहा ఆ हूँ. వినుటకు వేగిరపడుతున్నా, जय सुनने के लिए जय जल्दबाजी करता వాక్యం हूँ. అన్నట్టు మాట్లాడుటకు जय वचन जैसे कहते हैं बात करने के विषय में, నెమ్మదస్తుడనైతున్నా, जय मैं जय धीमा हो जाता हूँ. కోప్పడుటకు నెమ్మదస్తుడనైతున్నా और जो है गुस्सा करने के विषय में मैं धीमा हो चुका हूँ. అనగానే ऐसा कहते ही వాళ్ళ నాన్న అన్నాడంట, तो उनके पिता ने कहा, ఇప్పుడు నువ్వు నెమ్మదస్తుడైనవు కదరా, अब तुम जो बड़े ही जो शांतिपूर्वक ఈసారి बने हो నేను ना, కోపంలోకి దించే ప్రతిసారి तुमको हर बार गुस्से की और जब నువ్వు कभी కంట్రోల్ उतारा जाता है చేసుకుంటున్నావు तुम కదా, उसे काबू నువ్వు करते हो ना, నెమ్మదిగా इसलिए మాట్లాడుతున్నావు కదా, तुम बड़ी शांति से बात करते हो ना. అట్లా నెమ్మదిగా మాట్లాడిన वैसे ప్రతిసారి शांति से बात करने वाले हर एक बार పోయి ఒక్కొక్క మూల పీకురా అన్నాడు. तब एक एक खीले को जो वापस निकालो అట్లా दीवार అన్ని से. పీకేసిందంట. वैसे उसने सारे खीले वापस निकाल दिया है వచ్చిందంట వాళ్ళ और నాన్న आया उसके पिता के पास. ఏడుస్తున్నాడంట. वो रोता है అవును నాన్న, कि हाँ पिता, ఆ గోడల మీద ఎన్ని బొక్కలు ఉన్నాయో నేను కోపడిన ప్రతిసారి అన్ని బొక్కలు నీకైనాయి అన్నాడు. जय मैं जितने बार गुस्सा किया हूँ इस दीवार पे जितने सारे छेद है उतने इस छेद आपके दिल पे हुए हैं कहता है. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని గాయాలు నీకైనాయి నాయనా, इतने जख्म आपको हुए हैं पिता कहता है, కాబట్టి నన్ను క్షమించు इसलिए అన్నాడు. आप मुझे माफ करो कहता తండ్రి है. అంటున్నాడంట, पिता कहता है स्वर, దానిని క్షమించిన, जब मैंने तुझको जो क्षमा कर दिया हूँ बेटा, కానీ ఆ యొక్క గోడకున్న రంధ్రాలు ఎట్లయితే మిగిలిపోయి ఉన్నాయో, जैसे उस जो दीवार पर छेद जैसे रह गए हैं, నువ్వు కోపడ్డ ప్రతిసారి तुम जब जब गुस्सा किए हो हर एक बार ఆ గాయాలు ఎప్పటికీ మిగిలిపోతాయి. वो सब हमेशा के लिए रह गए हैं. కాబట్టి इसलिए సంగమా జాగ్రత్తగా, हे कलीसिया सावधान ఒక रहो, భర్త జాగ్రత్త, हे पति तुम सावधान భార్య रहो, జాగ్రత్త, हे पत्नी तुम सावधान रहो, దేవుడి దగ్గర కూడా జాగ్రత్త, खुदा के पास रहने के विषय में भी సంఘం सावधान పట్ల रहो, జాగ్రత్తగా ఉండు. जो कलीसिया के प्रति भी जो మేము మీ सावधानी పట్ల रखनी జాగ్రత్తగా चाहिए, दूसरों ఉండు. के विषय में भी जो सावधान रहना కోపడిన है. ప్రతిసారి तुम जो कुछ भी कहते हो हर बार తర్వాత నీ క్షమాపణ దొరకొచ్చు, बाद में तुमको जो माफी मिलती होगी गुस्सा करने के बाद, కానీ గాయాలు మిగిలిపోతాయి. लेकिन वो जख्म रह जाते हैं, గాయాలు మిగిలిపోతాయి. जख्म रह जाते हैं. పిల్లలు తల్లిదండ్రుల పైన जो है बच्चे माता पिता के प्रति కోపడిన ప్రతిసారి जब वो गुस्सा करते हैं हर बार గాయాలు మిగిలిపోతాయి. जख्म रह जाते हैं. తల్లిదండ్రులు పిల్లల పైన जो है माता पिता जो बच्चों అనవసరమైన पर కోపం చూయించకండి, बेकार के गुस्सा जब दिखाते हैं గాయాలు మిగిలిపోతాయి. तब उनके अंदर वो जख्म रह जाते సరైన हैं. కోపం చూయించి सही प्रकार का गुस्सा दिखाओ, కోపంని నీ కంట్రోల్లో పెట్టుకో, जो है गुस्से को अपने काबू में रखो, అప్పుడు నీ గమ్యానికి నిన్ను దేవుడు तब చేరదీస్తాడు. तुम्हारी मंजिल पर खुदा तुमको ले దేవుడి चलता है. వాక్యాన్ని మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించు. खुदा इस वचन को आप सबको बहुत अच्छी చేతులెత్తి आशीष से దేవుని भर दे. ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus. స్తోత్రం ప్రభువా. మరి దేవా మమ్మల్ని సరి చేసిన మీకు వందనాలు ప్రభువా. సరిగ్గా కోప్పడి ఆ కోపం వాళ్ళు కంట్రోల్లో ఉండే వారి దగ్గర మమ్మల్ని ఉంచి ప్రభువా. అదే రీతిగా ప్రభువా మేము కోప్పడే వారు ప్రభువా సరి అయిన వాటిపైన కోప్పట్టకు సాయం చేయండి దేవా. సరి అయిన వాటిపైన కోప్పడకపోతే కూడా ప్రభువా అనేక తప్పుడు మార్గాల్లో వెళుతారు ప్రభువా. సరి అయిన వాటిపైన కోప్పడుతూ ఆ కోపం మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మేము ఆ కోపాన్ని కంట్రోల్ చేసే శక్తి ప్రతి బిడ్డకి కలుగురుగాక. ఆ శక్తి కలుగురుగాక. వేస్తబోరు శిరరుసినాన్ అభిషేకించు ప్రభువా. సరి అయిన వాటిపైన కోప్పడడానికి అభిషేకించు తండ్రి. ఎంతవరకు కోప్పడలో అంతవరకు కోప్పడుటకు ప్రభువా అభిషేకించు తండ్రి. ప్రతి ఒక్కరు
ఈ యొక్క లోకాన్ని రక్షణ మార్గంలో నడిపించుటకు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామకే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం అందరికి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.